స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఏపీ రాష్ట్ర రాజకీయం కల్తీ మద్యం పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తుందని కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంది వైసీపీ. అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ కల్తీ మద్యానికి సూత్రధారి పాత్రధారి మొత్తం టీడీపీ నాయకులు అంటున్నారు, వైసీపీ మీరేమంటారు? గత వైసీపీ పాలకు చేసిన అవినీతి అక్రమాలు, వాళ్ళు చేసిన పాపాలలో గత పాలకులు పిహెచ్డి చేసినారు. అందుకే గతంలో వాళ్ళు ఏదైతే కల్తీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టి లిక్కర్ స్కామ్ ద్వారానే 3,500 కోట్లు దోచుకొని వాటిని పక్కదారి పట్టించడానికి, ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికే ఈ నాటకాలు ఆడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గతంలో బ్రాండ్లు పెట్టి కల్తీ మద్యం పెట్టి ఎంతమంది ప్రాణాలు, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు, 30,000 మంది చనిపోవడం జరిగింది. ఇలా వాళ్ళ కల్తీ మద్యం వల్లనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ కల్తీ మద్యం అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆరోపించడం మనకు తెలుసా. మనకు కనీసం ఈ కర్నూలులోనే చూసుకోండి, పక్కనంతా అవసరం లేదు. బ్రాండ్లు తాగి కల్తీ మద్యం తాగి ఎంతోమంది అసలు కాలు చేతులు పనిచేయక అనారోగ్య పాలయ్యి కావడం జరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి పక్కనే మందు బాబులు దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుందో మీరే అర్థం చేసుకోండి. మీ గతంలో జంగారెడ్డిగూడెం అని ఒక విలేజ్లో కూడా కల్తీ సారా తాగి ఈ 30 మంది చనిపోవడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఈ కల్తీ మద్యమాన్ని టెస్టింగ్కి పంపించి కూడా అమెరికా దేశం అయితేనేమి, బెంగళూరు అయితేనేమి, చెన్నైలో అయితేనేమి నిపుణులు దీన్ని టెస్ట్ చేసి ఇది కల్తీ అని కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటిది ఈరోజు మాపై నిందలు మోపడం ఇది సరికాదు. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో చంద్రబాబు, లోకేష్ తిట్ట ఆ నెపము ఇతర పార్టీల మీద నెట్టడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అని జగన్ అంటున్నారు. ఇంకా వాళ్ళ అధినాయకులు ఇప్పుడు ఏదైతే మీరు మమ్మల్ని కొసనేస్తూ ఉన్నారో దానికి ఆన్సర్ ఇప్పుడు ఎవరైతే ఊచలు లెక్క పెడుతున్నారో అధికారులు అయితేనేమి, వాళ్ళ పార్టీ పెద్ద పెద్ద లీడర్లంతా కల్తీ మద్యం స్కామ్లోనే ఇరుక్కొనే ఈరోజు ఎక్కడున్నారో మీకు అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ మా పైన మీరు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని, కానీ ఒక్కటన్నా నిరూపించగలిగారా? 52 రోజులు జైల్లో పెడతారు. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే ఎంతమంది పెద్ద పెద్ద లీడర్లంతా ఈరోజు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి ఉంది లోపల కూర్చొని. కాబట్టి ఒక్కటి, ఎవరు మా నాయకులు విజనరీ లీడరు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పాలన చేసిన 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పిచ్చిపోవడం జరిగింది. దాన్ని సక్రమైన దారిలో పెట్టి ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమము, ఒకవైపు పెట్టుబడులదారులు రావడానికి పరిశ్రమలు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి. గతంలో 16వ స్థానంలో ఉన్న మన స్టేట్ ఈరోజు 3rd ప్లేస్కి వచ్చిందంటే ఈ 16 నెలల్లోనే ఎంత డెవలప్మెంట్ జరుగుతూ ఉందో, ఎన్ని సంక్షేమ పథకాలు ముందు చూపుతో, పండగలు ఏవి కూడా లెక్క చేయకుండా అహర్నిశలు లోకేష్ బాబు గారు కూడా అహర్నిశలు పరిశ్రమలు రావాలి, అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఎంత కష్టపడతా ఉన్నారో, నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం ఎంత ముందుకు పోతుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మీరు చెప్పండి, విశాఖలో వచ్చిన గూగుల్ డేటా సెంటర్ కేవలం కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అని వైసీపీ అంటుంది. మీరేమో వేల కొద్ది ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తుంది కూటమి ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూడాలి? గూగుల్ లాంటి గతంలో మైక్రోసాఫ్ట్ వచ్చింది, దానివల్ల ఎంత డెవలప్ అయ్యింది ఏపీ అనేది, తెలంగాణ అనేది మీకు అప్పుడే తెలిసింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ గూగుల్ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, దానివల్ల ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ గూగుల్ లాంటి అంత పెద్దది మనకి వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి రావడం ఎంత గర్వకారణమో ఒక్కసారి ఆలోచించండి. దీని వెనక కూటమి ప్రభుత్వం ఎంత అహర్నిశలు కృషి చేస్తుందో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. మరోవైపు మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, పేదవాడికి వైద్యం దూరం చేస్తున్నారు, వైద్య చదువులు కూడా అందించేటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది పేదలపైన అంటే మీకు అందరికీ తెలుసు.
గతంలో మేము 17 మెడికల్ కాలేజీలను శంకుస్థాపనలు చేసినాం. కానీ శంకుస్థాపనల వరకే పరిమితం అయిపోయినాయి. కనీసం వాళ్ళు 5 ఏళ్ల అధికారంలో ఉండి 800 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. మేము ఈ 15 నెలల్లోనే 600 కోట్లు కేటాయించడం జరిగింది. దీన్ని మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌గా తీసుకొనొచ్చి దీన్ని వాళ్ళే జీవో ఇచ్చారు. ఇది ఫస్ట్ దీన్ని జనరల్ కోటా అని, ఇది బి కేటగిరీ అని, ఎన్ఆర్ఐ కోటా అని, మళ్ళీ ఇప్పుడు జనరల్ కోటా తర్వాత బి కేటగిరీలో 12 లక్షలు కట్టాల్సింది. మళ్ళీ పేద విద్యార్థులకు ఎవరు కడతారు? అధినాయకుడు కడతారా? లేకపోతే ఇప్పుడు ఎవరైతే కోటి సంతకాల సేకరణ స్టార్ట్ చేసినారో వాళ్ళు కడతారా? పేద విద్యార్థులకు విద్యను అందించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారా? ఎందుకు వీళ్ళు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎంఓయూలు కానివ్వండి, ఎంఓయూలు అయిన తర్వాత ఎన్ని ఇయర్స్కో అది తెలుసు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా గతంలో కూడా జీవీకే వాళ్లకు ఒకటి విద్యుత్ ప్రాజెక్ట్ అప్పచెప్పి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. మేము వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నామని చెప్పట్లేదు. దీన్ని వాళ్ళని పార్ట్నర్షిప్ చేసి అంతా ఒక ఫుల్ ఫ్లెడ్జ్‌లా అంత పేదలకు వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి అందుబాటులోకి తీసుకొని రావడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో, ఎంతో మార్గదర్శకంతో. దీనివల్ల 1500 సీట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. సూటిగా కూటమి ప్రభుత్వానికి విమర్శించే ప్రతిపక్షాలకి మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి కూటమి ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, పరిశ్రమలు తీసుకురావడం లేదు, వాళ్ళకు మింగుడు పడడం లేదు. వాళ్ళకు ఏం చేయాలో దిక్కు దోచక గతంలో 2024 ఎలక్షన్లలో 11 సీట్లకే పరిమితమైనారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లలో సింగిల్ డిజిట్కే పరిమితం అన్న ఉద్దేశంతో ఏవేవో లేనిపోని ఆరోపణలు చేసి ఏదో బురద జల్లాలి, వాళ్ళను పని లేక ఏదేదో చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎవరు వచ్చిన తర్వాత రాష్ట్రం ప్రగతి పదంలో ఉంది, అభివృద్ధి వైపు పరుగులెడుతూ ఉంది. ఎవరు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ ఎలా అందుతున్నాయో అన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు గోరుచెడతారెడ్డి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.